श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. మంచిది. పేరు పొన్నంబలం. వయస్సు 67 సంవత్సరములు. ఊరు ఆరణి. నేను శిల్పకళను నేర్చుకున్నాను. నాకు మొదటిసారిగా 1966వ సంవత్సరంలో పూండిలోని పెరుమాళ్ ఆలయ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. అప్పటికి నా వయస్సు 21 సంవత్సరాలు. పని ప్రారంభించబోయే ముందు నేను శ్రీ పూండి స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులతో నన్ను అనుగ్రహించమని ఎంతో ఆర్తితో ప్రార్థించాను. వారు వెళ్ళి చెయ్యి అంటూ నన్ను ఆశీర్వదించారు. ఆలయపు పని ప్రారంభమై గోపురం కట్టడం కూడా ముగిసింది. వివిధ భంగిమలలో ప్రతిమలను చేసి వాటిని అంటించే పని కూడా పూర్తి చేశాము. ఇక 4 దిక్కుల గోపురాన్ని మోస్తున్నట్లుగా ఉన్న భంగిమలో 8 ప్రతిమలను అమర్చవలసిన పని మాత్రమే మిగిలి ఉంది. నాకు అనుభవం లేకపోవటం వలన ఆ శిల్పాలను అంటించిన వెంటనే క్రింద పడిపోతున్నాయి. ఏమి చేయాలో తోచక నేను తికమకం పడిపోతున్నాను. ఒకరోజు మధ్యాహ్నం ఆ ఆలయ ధర్మకర్త ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు నా సమస్యను గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా అన్నాన్ని గెలుకుతూ అలా ఉండిపోయాను. ఆ ఇంటి యజమానురాలు నా పరిస్థితి గమనించి ఎందుకలా ఉన్నారని అడిగింది. నేను శిలలు అంటిస్తుంటే పడిపోతున్నాయని, మనస్సుకు చాలా బాధగా ఉందని ఆమెతో నా బాధనంతా చెప్పాను. ఆమె, మీరెందుకు బాధపడతారు, శ్రీ పూండీస్వామి దగ్గరకు వెళ్ళండి అని సలహా ఇచ్చింది. ఏప్రిల్ మే సమయం కావటాన ఎండలు మండిపోతున్నాయి. భోజనం చేసిన వెంటనే నేను ఎండను కూడా లెక్క చేయకుండా శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి వారికి నమస్కరించుకొని గోపురం మోసే భంగిమలో ఉన్న శిల్పాలు అంటిస్తుంటే పడిపోతున్నాయని నా సమస్యను ఎంతో దీనంగా వారికి చెప్పుకున్నాను. వారు వెంటనే పడవు పోరా అన్నారు. ఏమిటి స్వామి, సిమెంటుతో శిలలను అంటించే నైపుణ్యం నాకు తెలుసు. మీరేమో ఎంతో తేలికగా పడదు వెళ్ళమంటున్నారు. సరే, రేపు పడిపోయినప్పుడు నేను మళ్ళీ వచ్చి ఆ మాట మీకు చెబుతానులేండి అంటూ నా నైపుణ్యం గురించి అహంకారంతో కొద్దిగా పొగరుగా జవాబిచ్చాను. శ్రీ స్వామి ఎంతో శాంతంగా మంచిది అన్నారు. నేను వెళ్ళి ఆ రోజు శిల్పాలను అంటించటం ప్రారంభించాను. నిజానికి నేను శ్రీ స్వామిని ప్రార్థించింది ఆ శిల్పాలు పడిపోకుండా నిలవడానికి. కానీ ప్రస్తుతం నా మనస్సులో శ్రీ స్వామి పడవు అన్నారు కనుక ఎలాగైనా శిల్పాలు పడిపోవాలనే పంతం వచ్చింది. పని సజావుగా జరగడం కంటే పంతమే ముఖ్యమైపోయింది. అది నిజంగా ఎంత చిత్రం! అలా పడిపోవాలని నేను ఒక ఇటుక పెట్టే చోట అర ఇటుక మాత్రమే పెడుతూ అలా అశ్రద్ధతో పనిచేశాను. మనస్సులో వారికేమి అరుగు మీద కూర్చొని చెబుతున్నారు, పనిచేస్తున్న వాణ్ణి నాకు తెలుసు అనుకుంటూ శిల్పాలు త్వరగా పడిపోవాలనే దృఢ నిశ్చయంతో ఏమాత్రం నైపుణ్యాన్ని వాడకుండా వీలైనంత అశ్రద్ధతో పనిచేస్తున్నాను. నేనెంత అశ్రద్ధగా చేసినా ఒక్క శిల్పం కూడా క్రింద పడిపోలేదు సరికదా. ఆ శిల్పాల మీద నా అశ్రద్ధ వల్ల సిమెంటు ముద్దలు ముద్దలుగా ఉండిపోయి శిల్పాలన్నీ వికృతంగా కనపడసాగాయి. శ్రీ స్వామి మాట నెగ్గకూడదన్న పంతంతో మరునాడు కూడా విపరీతమైన నిర్లక్ష్యంతో పనిచేశాను. చిత్రంగా 8 శిలలలో ఒక్కటి కూడా క్రింద పడిపోలేదు. మరునాడు ఉలి సుత్తి తీసుకువచ్చి వికృతంగా ఉన్న సిమెంటు ముద్దలను బలంగా కొట్టడం మొదలుపెట్టాను. ఆ దెబ్బలకు సిమెంటుతో పాటు శిల్పాలు కూడా పడిపోవాలని నా ఉద్దేశం. శ్రీ స్వామి ఎదుట నేను పరాజయం పాలైనానన్న ఒక విధమైన ఉక్రోషంతో శిల్పాలను ఎలాగైనా పడగొట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా నేను ఓడిపోక తప్పలేదు. పని పూర్తయిన వెంటనే శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. నా ఆలోచన సరళికి నాకు ఎంతో సిగ్గుగాను, నా మీద నాకే అసహ్యంగానూ ఉన్నది. శ్రీ స్వామి చరణాలను గట్టిగా పట్టుకొని, స్వామి,
గోపురం మోసే శిల్పాలన్నీ అంటించి పని పూర్తి చేశాను అన్నాను. వారు నాకు ఊది పెట్టి సరి మంచిది అన్నారు. స్వామి, మీరు చెప్పినా వినకుండా పడిపోతాయని వాదించాను. పడలేదు అన్నాను తల వంచుకొని. శ్రీ స్వామి మంచిది అన్నారు మళ్ళీ. ఇలా వారి మహిమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత నాలో వారిపై గాఢమైన ప్రేమ, భక్తి కలిగాయి. నా జీవితంలో సమస్తము వారేనన్న భావన దృఢంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఏ పని చేయాలన్నా శ్రీ స్వామికి చెప్పి వారి అనుమతితో చేయాలని సంకల్పించాను. మా స్వగ్రామం చెట్పేట్ దగ్గర ఉన్న అప్పేడు. అక్కడ మాకు ఇల్లు, పొలాలు ఉన్నాయి. మా తల్లిదండ్రులు అక్కడే ఉండేవారు. ఒకరోజు నేను శ్రీ స్వామిని మంచి దిగుబడి రావడానికి క్రొత్తగా వచ్చిన IR8 వరి వంగడాలు నాటవచ్చా అని అడిగాను. వారు నాటమన్నారు. నేను వడ్లు తీసుకుని వస్తాను. మీరు మీ చేతులతో 3 పిడికెళ్ళు వడ్లు ఊది వేసి ఇవ్వండి. నేను వాటితో నారు పోస్తాను. పంట బాగా వచ్చిందంటే మీకు కొద్దిగా బియ్యం సమర్పించుకుంటాను అని చెప్పాను. శ్రీ స్వామి సరి మంచిది అన్నారు. వెంటనే IR8 వడ్లు తీసుకువచ్చి వారికిచ్చాను. వారు అందులో నుంచి 3 పిడికెళ్ళు తీసి నాకిచ్చారు. ఊది కూడా ఇచ్చారు. మా భూమి చవుడు నేల అవటంతో మా నాన్న నన్ను వడ్లు చల్లమన్నారు. నేను మా నాన్న మాటను ఖాతరు చేయక శ్రీ స్వామి చెప్పినట్లుగానే నారు పోసి నాట్లు వేశాను. ఆ విషయంలో నాకు మా నాన్నకు మధ్య కలతలు వచ్చాయి. నాటిన పైరంతా సవిరిపోయింది, గిటగబారిపోయింది. 10 నాటితే 1 చొప్పున అక్కడక్కడ మాత్రమే పచ్చగా కనిపిస్తున్నది. ఆ పొలాన్ని చూసిన మా నాన్న ఉగ్రుడై నన్ను శ్రీ స్వామిని కలిపి అనకూడని మాటలతో దుర్భాషలాడారు. నన్ను కొట్టను కూడా కొట్టారు. నేను శ్రీ స్వామి సన్నిధికి పరుగున వెళ్ళాను. వారికి మా నాన్న మా ఇద్దరినీ తిట్టిన సంగతి చెప్పాను. వారు విని మంచిది అన్నారు. నేను ఏంటి స్వామి, మిమ్మల్ని తిట్టడం కూడా మంచిదేనా అన్నాను ఎంతో బాధగా. అవును మంచిదే అన్నారు వారు. నిజంగా వారెంత దయామయులు, శాంతస్వరూపులు. నేను వారి ఉన్నత స్థితిని గ్రహించలేకపోయినా వారి ఓర్పు, ఔన్నత్యము చూసి అది నాకు వారిచ్చిన ఒక చక్కటి సందేశంగా భావించి వారికి నమస్కరించుకొని ఇంటికి వెనుతిరిగాను. వడ్లు సరిగా మొలకెత్తకపోవటంతో మరునాడు మా నాన్న ఆ పొలాన్ని దున్ని క్రొత్త పంట వేయడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. నేను అది శ్రీ స్వామి ఆశీస్సులతో వేసిన పంట అని, దానిని దున్ని తీసివేయవద్దని ఎంతో బ్రతిమిలాడాను. మొదట ఆయన నా మాట లెక్క చేయలేదు. ఆయనను అతి బలవంతం మీద ఆ పని చేయకుండా విరమింపజేశాను. తర్వాత శ్రీ స్వామి సన్నిధికి వచ్చి ఇంట్లో జరిగిన రాద్ధాంతమంతా వారికి విన్నవించుకున్నాను. నే చెప్పినదంతా వారు విని మంచిది అన్నారు. నేను వెంటనే ఆవేదనతో ఏమిటి స్వామి, ఏదడిగినా మంచిది మంచిది అంటున్నారు. అక్కడేమో పొలాల దగ్గర నాకు మా నాన్నకు యుద్ధాలే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు కూర్చొని మంచిది అంటున్నారు. దీనికి అంతం ఏమీ లేదా స్వామి అని దీనంగా వేడుకున్నాను. శ్రీ స్వామి కొద్ది క్షణాలు నాకేసి దృష్టి సారించి మళ్ళీ మంచిది అన్నారు. కొద్దిసేపు గడిచింది. నేను శ్రీ స్వామిని, స్వామి పొలం చుట్టూ కాలువ తీసి నీరంతా బయటికి వదిలి పొలం కొద్దిగా ఎండబెట్టమంటారా అని అడిగాను. వారు అవును అలాగే తీయి, అలాగే చేయి అన్నారు. నేను ఏమిటి స్వామి, ఈ మాట మొదటే చెప్పవచ్చు కదా అన్నాను. ఆ ఆ ఆ అన్నారు శ్రీ స్వామి తల పంకిస్తూ. నేను వారి అనుమతి తీసుకొని బయలుదేరి మా గ్రామం చేరుకునేసరికి సమయం రాత్రి 9 గంటలయ్యింది. అప్పుడే పొలానికి వెళ్ళి పొలం చుట్టూ కాలువ తీసి నీళ్లంతా పొలం నుంచి బయటకు పారించాను. ఉదయం అయ్యేసరికి పొలంలో నీళ్లన్నీ ఇంకిపోయాయి. 1 వారం రోజులలో పొలమంతా బీటలు వారింది. నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళి వారికి పొలం బీటలు వారుతుందని చెప్పి ఎరువులేమైనా వేయనా లేకపోతే ఎర్రమట్టి వేయమంటారా అని అడిగాను. శ్రీ స్వామి
రెండూ వేయాలయ్యా అన్నారు. నేను నా మనస్సులో ఆయన తనకేదో పొలం దున్నిన అనుభవం ఉన్నట్లుగా రెండూ వేయమంటున్నారే, సరే శ్రీ స్వామి చెప్పారు కనుక ఏది ఏమైనా సరే రెండూ వేద్దామని అలాగే చేశాను. ఆ సమయంలో పొలంలో 1-2 అడుగులకు ఒక మొక్క బ్రతికింది. మా నాన్న అక్కడ ఎవరో చెప్పారని చెప్పి ఇక్కడ ఈ పైరుకు అనవసరంగా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావని నన్ను స్వామిని బాగా నిందిస్తూనే ఉన్నారు. ఒక వారం రోజుల తర్వాత పొలమంతా అక్కడక్కడ పచ్చబడింది. ఆ పైన 10 రోజులకు పొలమంతా పచ్చగా పైరుతో నిండిపోయింది. 35 రోజులకు ఎరువులు మందు వేయటంతో పైరు ఒత్తుగా చక్కగా పెరిగి 13 బస్తాల ధాన్యం వచ్చింది. నేను మా నాన్నగారితో శ్రీ స్వామి ఆశీస్సుల వలన పంట బాగా పండిందనగానే ఆయన అంగీకరించక ఎరువుల వలననే పైరు బాగా పండిందని, శ్రీ స్వామి కృప వలన కాదని వాదించాడు. నేను శ్రీ స్వామికి మొదట ఇస్తానని చెప్పినట్లుగానే 15 పడుల బియ్యాన్ని సమర్పించుకున్నాను. శ్రీ స్వామి కూర్చున్న అరుగు మీద ఇత్తడితో చిన్న సైజులో శ్రీ స్వామి విగ్రహాన్ని చేయించి పెట్టాలని కమిటీ నిర్ణయించింది. నేను మా గ్రామంలో నా వంతు సేవగా 12 కిలోల పాత ఇత్తడిని సేకరించి తీసుకువచ్చాను. కొంతమంది నాతో పని చేయించుకొని జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవారు. ఒకసారి నా ఈ సమస్యను శ్రీ స్వామికి నివేదించుకున్నాను. వారు అగ్రిమెంట్ చేసుకొని చెయ్యవయ్యా అన్నారు. ఆ సమయంలో శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా మండపం కడుతున్నారు. అక్కడే ఉన్న కమిటీ ప్రెసిడెంటు గోవిందరాజుల నాయుడు, స్వామి పొన్నంబలం మీ విగ్రహాన్ని చేయగలడా అని అడిగాడు. శ్రీ స్వామి చేస్తాడయ్యా అన్నారు. నేను శ్రీ స్వామిని వారి విగ్రహం ఎన్ని అడుగుల ఎత్తు ఉండాలని అడిగాను. వారు 4 అడుగులలో చేయాలి అని అన్నారు. ఇప్పటి వరకు శ్రీ స్వామి విగ్రహం చేయమని కమిటీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. కానీ శ్రీ స్వామి కృప వలన వారి విగ్రహాన్ని చేయాలన్న నా కోరిక తప్పక నెరవేరుతుందని నా దృఢ నమ్మకం. మా ఊరికి తూర్పున ఒక వాగు ఉంది. ఆ వాగు ప్రక్కన ఒక పొలం ఉంది. సుమారు 60 సంవత్సరాల నుంచి ఆ పొలంలో సేద్యపు పనులు ఏమీ చేయకపోవటం వలన ఆ పొలంలో మట్టి దిబ్బలు, చెట్లు, ముళ్ళ పొదలు ఏర్పడ్డాయి. దాని యజమాని పొలాన్ని నన్ను కొనుక్కోమని సెంటు 5 రూపాయలని ధర కూడా చెప్పాడు. నేను ఆ విషయం శ్రీ స్వామితో చెప్పి కొనేందుకు వారి అనుమతిని కోరాను. వారు కొనుక్కోవచ్చు, కొద్దిగా ఆగు చూద్దాం అన్నారు. నేను పొలం అమ్మే వ్యక్తిని 6 మాసాలు ఆగమన్నాను. తర్వాత 3 సంవత్సరాల పాటు నేను అప్పుడప్పుడు శ్రీ స్వామిని పొలం కొనే విషయం అడిగేవాడిని. వారు చూద్దాం ఉండయ్యా అని అంటూ కొనేందుకు అనుమతించేవారు కాదు. ఆ పొలం ఖరీదు సెంటు 5 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెరిగింది. అయినా నేను ఆ పొలాన్ని కొందామనే అనుకున్నాను. ఒకరోజు నేను శ్రీ స్వామితో సెంటు 5 రూపాయల ధర ఉన్నప్పటి నుంచి కొనుక్కుంటానని అడుగుతున్నాను. ఇప్పుడు దాని రేటు 150 రూపాయలయ్యింది. ఇప్పుడేం చేయమంటారు అన్నాను. వారు ఉండవయ్యా, తొందరపడవద్దు, కొనుక్కోవచ్చు అన్నారు. కాలం అలా అలా గడిచిపోతూనే ఉంది. కాలంతో పాటు ఆ పొలం ధర కూడా పెరుగుతూ ఉంది. నాకు దానిని కొనాలనే తపన కూడా ఎక్కువైపోతున్నది. శ్రీ స్వామిని అడిగితే కొనమని చెప్పకుండా ఆగమని చెబుతూనే ఉంటారని, ఇంకా ధర పెరిగితే ఇక కొనగలిగే స్తోమత కూడా పోతుందేమోనని అనిపించి వారిని అడగకుండానే, వారి అనుమతి తీసుకోకుండానే పొలం కొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను. శ్రీ స్వామి మహత్యం నాకు అనుభవపూర్వకంగా తెలిసినా పొలం మీది వ్యామోహం నా వివేకాన్ని, విశ్వాసాన్ని అంతగా మృంగివేసింది. మరి నేను పొలం కొన్న 2 నెలలకు వర్షాలు బాగా కురిశాయి. వాగుకు వరద వచ్చింది. వరద నీళ్లు పొంగి ఆ పొలాన్నంతా తడిపేశాయి. నేను పొలంలో ఉన్న చెట్లను తీయించి ట్రాక్టర్తో పొలాన్నంతా చక్కగా చదును చేయించాను. పొలం పంట పండించేందుకు అనువుగా తయారయ్యింది.
ఆ పొలాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ పొలం అమ్మిన వ్యక్తికి 3 అన్నదమ్ములున్నారు. నాకు అమ్మిన పొలంలో తన సోదరులకు వాటా ఉందని అతను నాకు చెప్పలేదు. నేనా పొలంలో జొన్నలు, కొర్రలు చల్లుదామనుకున్నాను. ఇంతలో పొలంలో వాటాదారులైన అతని సోదరులు 3 వచ్చి వారికి అందులో వాటా ఉంది కనుక వారు కూడా పొలాన్ని దున్ననారంభించారు. నేను వారితో 3 సంవత్సరాల నుండి బేరమాడి కొన్న విషయం అందరికీ తెలిసిందేనని, కొన్న వెంటనే ఇలా పేచీ పెట్టడం భావ్యం కాదని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు సరికదా, ఘర్షణకు దిగారు. మా మధ్య వాగ్వాదాలు జరిగాయి. వాళ్ళు నన్ను మనుషుల్ని పెట్టి కొట్టిస్తే నేను వాళ్ళని మనుషుల్ని పెట్టి కొట్టించటం, వాళ్ళు ఒకసారి పొలాన్ని దున్నితే నేను వెళ్ళి మళ్ళీ అదే చోట దున్నడం, నేనొక రకం విత్తనాలు చల్లితే వాళ్ళు వేరొక రకం విత్తనాలు చల్లటం, ఇలా ఘర్షణలు పెరిగి తారాస్థాయికి చేరుకున్నాయి. వాళ్ళది మా పక్క గ్రామం కావటంతో 2 గ్రామాల మధ్య ఘర్షణలకు తావు ఏర్పడింది. దాంతో కొంతమంది నాది న్యాయమని, కొందరు వాళ్ళది న్యాయమని మాట్లాడుతుంటే మరికొందరు 2 ప్రక్కల కలహాలు పెంచుతూ ఆనందిస్తున్నారు. మనశ్శాంతి కరువైపోయిన నేను ఆ దశలో నాకు ఆపద్బాంధవుడైన శ్రీ స్వామి దగ్గరకు వచ్చాను. నేను శ్రీ స్వామి మాటను ఖాతరు చేయకుండా పొలాన్ని కొన్నందుకు చాలా బాధగా, పశ్చాత్తాపంగా ఉంది. వెళ్ళి శ్రీ స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నాను. శ్రీ స్వామిని సమీపించే కొద్దీ వారు ఏమంటారోనన్న భయంతో, పొలం ఏమైపోతుందోనన్న ఆందోళనతో ముచ్చెమటలు పడుతున్నాయి. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. నా ముందు 10 మంది ఉన్నారనగా శ్రీ స్వామి 4 బండ్లు తాటిమానులు ఎక్కించుకొని వచ్చాయి. అందులో ఒక బండి ఇరుసు విదిగిపోయింది. ఇక 3 ఏమి చేస్తాయ్యా అన్నారు. వారి మాటలు నాకు అర్థం కాకపోయినా ఆ మాటలు నాతోనే శ్రీ స్వామి చెప్పినట్లుగా అనిపించింది. నేను వారిని సమీపించగానే వారి పాదాలు గట్టిగా పట్టుకున్నాను. నా కన్నీళ్లతో వారి పాదాలు అభిషిక్తమైపోయాయి. శ్రీ స్వామి నన్ను లేవమని చెప్పి ఊది పెట్టారు. నేను వారితో, తెలియనితనంతో పొలం కొన్నాను, ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? కోర్టుకు వెళ్ళనా, పంచాయతీ పెట్టనా, లేక మీరే నన్ను విడిపిస్తారా అని అడిగాను. శ్రీ స్వామి ఏమీ బదులు చెప్పలేదు. నేను శ్రీ స్వామి వద్ద నుంచి ఏదైనా పరిష్కార మార్గం లభించే వరకు వారిని వదిలి వెళ్ళకూడదని నిర్ణయించుకొని వారి సన్నిధిలోనే ఉండిపోయాను. పొలం విషయమై నాకు అమ్మిన వ్యక్తి సోదరులు కోర్టుకు వెళ్లటంతో కోర్టు నుండి నాకు నోటీసు వచ్చింది. మా నాన్న ఆ నోటీసును తీసుకొని నన్ను వెతుక్కుంటూ పూండీకి వచ్చాడు. వస్తూనే కోపంతో నన్ను శ్రీ స్వామిని కలిపి దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. నాకు భయంతో ముచ్చెమటలు పట్టాయి. నేను శ్రీ స్వామిని అలా అనవద్దని మా నాన్నను బ్రతిమిలాడి దూరంగా తీసుకొని వెళ్ళి ఆయన తెచ్చిన నోటీసును తీసుకొని ఎలాగోలా ఆయనను సమాధానపరిచి ఇంటికి పంపాను. తర్వాత శ్రీ పూండీస్వామి వద్దకు వచ్చి వారికి నమస్కరించుకొని కోర్టు నోటీసు వచ్చిందని చెప్పి కేసు పెట్టమంటారా, పంచాయతీ పెట్టమంటారా అని అడిగాను. వారు పంచాయతీ చేయాలి అన్నారు చాలా శాంతంగా. మరి మీరు వస్తారా స్వామి అని వారిని ప్రాధేయపడ్డాను. వారు కన్న తండ్రిలా నువ్వెళ్ళు, నేను వస్తాను అన్నారు. నేను బయలుదేరి ఇంటికి వెళ్ళాను. పంచాయతీకి 3 గ్రామాల పెద్దలను పిలిచారు. నేను పంచాయతీకి వెళ్ళి శ్రీ స్వామిని మనస్సులోనే ప్రార్థించుకుంటూ కూర్చున్నాను. పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి సభలో కూర్చున్నారు. ఆయన 50 సంవత్సరముల పైబడిన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. అక్కడున్న వారంతా ఆ వ్యక్తితో మీరు మాట్లాడండి, మీరు చెప్పండి అని వారిని అడగటం మొదలుపెట్టారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి చెప్పండి అంటున్నారు. వాడు ఏమీ తెలియనివాడు. పొలం ఇచ్చేవాళ్ళు ఇది 4 అన్నదమ్ముల వాటా అని చెప్పి ఇవ్వాలా వద్దా? పెద్దవాడు మాత్రమే అమ్మి 3ని మోసం చేస్తే దానికి వీడెలా బాధ్యతుడవుతాడు అన్నారు. అందరూ ఈ వాదనతో అంగీకరించి ఆ అన్నదమ్ములదే తప్పన్నారు. చివరకు అందరూ ఆ అపరిచిత వ్యక్తిని తీర్పు చెప్పమన్నారు. ఆయన
ఇదిగోనయ్యా, కొన్న వ్యక్తికి అపరాధంగా దస్తావేజులకు అయిన ఖర్చు భరించనీయండి. అతడు చెల్లించిన పైకం అతనికి తిరిగి ఇచ్చివేయండి. పొలం మీరే ఉంచుకోండి అని ఆ అన్నదమ్ములకు తీర్పు చెప్పారు. ఆయన చెప్పిన తీర్పుకు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ అన్నదమ్ములు అక్కడికక్కడే నా పైకం 1500 రూపాయలు అప్పచెప్పారు. నేను పైకం తీసుకుని తిరిగి చూసేసరికి క్రొత్తగా వచ్చిన ఆ వ్యక్తి ఆచూకీ లేదు. శ్రీ స్వామియే ఆ వ్యక్తి రూపంలో వచ్చి నాకు పరిష్కారం చూపించారని అప్పుడు అర్థమైంది. మరునాటి ఉదయం శ్రీ స్వామిని దర్శించుకొని ఎంతో సంతోషంగా వారితో రాత్రి పంచాయతీలో తీర్పు చెప్పటం జరిగిందని చెప్పాను. వారు, అవునయ్యా, నేను వచ్చానుగా అన్నారు. రాత్రి అక్కడికి వచ్చింది మీరేనా స్వామి అని అడిగాను. వారు అవునన్నారు. నేను సమస్యంతా సమసిపోయింది స్వామి అని చెప్పాను. వారు మంచిది అన్నారు. మా బావిలో బండ ఉంది. వచ్చిన పైకంతో ఆ బావి ఇంకా లోతు పెంచమంటారా అని అడిగాను. వారు అలాగే చేయమన్నారు. నేను ఆ పైకంతో బావిలో లోతు పెంచాను. నీళ్లు పుష్కలంగా వచ్చాయి. అప్పటి నుంచి మా పెద్దలు సంపాదించిన పొలాల మీదే మా జీవితం గడుస్తున్నది. శ్రీ స్వామిని నేను మా తాతయ్యలాగా భావించి వారితో ఎంతో చనువుగా మాట్లాడేవాడిని. భక్తులు సమర్పించుకునే నివేదనలు అక్కడ ఎన్నో ఉండేవి. నేను వారికి తెలియకుండా వాటిని తీసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా ఆయన చూసి నా చెయ్యి పట్టుకొని ఆపేవారు. నేను, స్వామి, మీరెలాగూ తినరు, నేనైనా తింటాను అనేవాడిని. అందుకు శ్రీ స్వామి, వాడు వాడి కర్పలను తీసుకొని వచ్చి పెడుతున్నాడు, అదెందుకు నువ్వు తింటావు అనేవారు. ఆ కర్మలను తీర్చడానికి మరి మీరున్నారు కదా అనేవాడిని. వారు, అవును, మంచిది, ఇలా రా అంటూ నా చెయ్యి పట్టి లాగి ఊది పెట్టి పంపేవారు. శ్రీ స్వామి నాకు తమ విగ్రహం చేసేందుకు ఆశీస్సులిచ్చారు. ఆ వయస్సులో నాకు అనుభవం తక్కువగా ఉన్నందువలన అవకాశం ఇచ్చి ఉండకపోవచ్చును. నేను ఇప్పుడు ఒకచోట 63 మంది నాయనార్ల శిల్పాలు చేస్తున్నాను. అక్కడి వారు ప్రస్తుత కాలంలో అవతరించిన మహాత్ముల శిల్పాలు కూడా చేయమని చెప్పారు. నేను శ్రీ పూండీస్వామి మహిమను గురించి వారికి చెప్పాను. వారు మొదటి విగ్రహంగా శ్రీ పూండీస్వామి విగ్రహాన్ని చేయమని చెప్పారు. అలా నా కోరిక నెరవేరబోతున్నది. అంతా శ్రీ స్వామి దయ. నేను శ్రీ స్వామితో ఒకసారి, నేను మీలాగా ఒకచోట కూర్చుని గడ్డం పెంచుకొని స్వామినవ్వాలని ఉంది, నాకు ఆ స్థితి వస్తుందా అని అడిగాను. శ్రీ స్వామి, వస్తుందయ్యా అన్నారు. నేను ఎప్పుడు వస్తుందని అడిగాను. వారు వస్తుంది వస్తుంది అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.